ఓం శ్రీ గురుభ్యో నమః. రామాయణంలోని 35వ సర్గము గంగా పార్వతుల వృత్తాంతము. విశ్వామిత్రుడు మహర్షులతోనూ రామలక్ష్మణులతోనూ ఆ రాత్రి సోనా నదీ తీరంలో గడిపిన తర్వాత ప్రాతకాలమనే రామలక్ష్మణులను మేలుకొనిపి ప్రయాణానికి సిద్ధమవుతారు. ఆ తర్వాత ప్రయాణ మార్గాలను బాగుగా ఎరిగిన విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులు మిగిలిన ఋషులందరూ ఆయనని అనుసరిస్తారు. మార్గమధ్యంలో గంగానదీ తీరానికి చేరుతారు. హంసలతో సారస పక్షులతో అలరారుతున్న ఆ పుణ్య నదిని చూసి విశ్వామిత్రాది మహర్షులందరూ రామలక్ష్మణులు కూడా ప్రసన్న చిత్తులవుతారు. ఆ తర్వాత శ్రీరాముడు విశ్వామిత్రుణ్ణి ఇలా అడుగుతాడు: ఓ మహానుభావ, స్వర్గమధ్య పాతాళ లోకంలో ప్రవహించే ఈ గంగా వృత్తాంతాన్ని వినగోరుచున్నాను అని. ఇది ముల్లోకాలలో ఎలా ప్రవహించింది, ఏ విధంగా సముద్రాన్ని చేరింది అని అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఇలా చెబుతూ ఉన్నాడు: హిమాలయము అనే ఒక పర్వతం ఉంది. అది గిరులలోనే శ్రేష్టమైనది. ఇనుము, రాగి మొదలైన లోహాలకు నిలవైంది. రామ, ఆ హిమవంతుడికి 2 కుమార్తెలు. వారు సాటి లేని సౌందర్యవంతులు. మేరువు యొక్క కూతురైన మోనా అనే సుందరి ఈ హిమవంతుడి భార్య. ఈ 2 కన్యల తల్లి. ఆ దంపతుల పెద్ద కూతురే ఈ గంగాదేవి. వారి యొక్క 2వ కుమార్తె ఉమాదేవి, పార్వతీదేవి అని. అంతటా దేవతలందరూ తమ ప్రయోజనాల కోసం జ్యేష్ఠ కూతురైన గంగను తమకు అప్పగించమని హిమవంతుణ్ణి కోరుతారు. ధర్మాత్ముడైన హిమవంతుడు లోకపావనం కోసం నిరాటంకంగా సాగిపోమ్మని తన కూతురు గంగను ముల్లోకాల హితం కోసం వారికి అప్పగిస్తారు. ముల్లోకాల హితం కోసం ఆ దేవతలు గంగను స్వీకరించి కృతార్థులైనట్లు భావించి వెళ్ళిపోతారు. ఇక 2వ కూతురైన ఉమాదేవి కన్యగా ఉండినప్పటి నుండే తపస్వి అయి తీవ్రమైన వ్రతనిష్టతో పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకుంటోంది. హిమవంతుడి 2 పుత్రికలు నదీ శ్రేష్టమైన గంగ, పరమశివుడి పత్ని అయిన ఉమాదేవి కూడా లోకపూజ్యులైనారు. కనుకనే సుందరగమన, ఈ గంగానది మొదట ఆకాశంలో చేరిన కథ అంతా తెలిపాను. హిమవంతుడి కుమార్తెగా జన్మించి దివికి చేరిన ఆ సురనదియే ఈ రమ్యమైన గంగానది. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 35వ సర్గ సమాప్తము. స్వస్తి. ఇది